సాధారణంగా నాగపంచమితి చెయ్యనటువంటి వాళ్ళు ఉంటారు. అన్ని వర్ణముల వారు చేస్తారు. వీళ్ళందరూ పాలు పోసేస్తారు. అక్కడ నిలబడి ఓ మాట్లాడుతున్నారు. నన్నీలు నా గన్న నా కులము నీలు, నా ఇంటి నీలు నన్ను కన్నవారి నీలు, నా ఆప్తులను ఏలు, ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని, పిల్లల మూకల్ని. ఈ సంతానకారకుడు నాగదేవత. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతుంటాయి అని మనకి పెద్దలు చెప్తారు. నాగదేవతానుగ్రహం ఉంటే, అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశవృద్ధి కారకాయ నమః అని ఒక నామం అయింది. ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతానకారకుడై. అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి నాగం దగ్గరికి వెళ్ళి ఆ పావు ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు. ఈ నూకలు నువ్వు పుచ్చుకో, మూకల్ని మాకి, పిల్లల మూకల్ని మాకి. పావుని పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమై